ముందుగా ఈరోజు ఇక్కడికి అందరు అంటే రాష్ట్ర నాయకులు అందరూ తరలి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖమ్మం జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ తెలంగాణ రాజకీయాలు మొత్తం శాసించేది ఇక్కడి నుంచే, గవర్నమెంట్ డిసైడ్ చేసేది కూడా ఇక్కడి నుంచే. ముందుగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి గారు మన ఖమ్మం ముందు బిడ్డ, ఆయన ఒక శిఖరం లాంటి ఆయన వ్యక్తి. మీ ఖమ్మం జిల్లాలో రావడం మీ అదృష్టం. తెలంగాణ కాదు మొత్తం రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి, రెండు రాష్ట్రాలకు కూడా మా అదృష్టం. అలాగే దేశం మొత్తం కూడా, నేషనల్ కూడా ఆయనే జనరల్ సెక్రటరీ కాబట్టి వేరే రాష్ట్రాల్లో కూడా అదృష్టం. అంతేకాకుండా మన రాష్ట్ర ఇన్ఛార్జి గారు శ్రీ నేమూరు శంకర్ గౌడ్ గారికి కూడా, అదేవిధంగా ప్రచార కార్యదర్శి మీ అభిమాన నటులు సాగర్ అన్న గారికి, అదేవిధంగా జాయినింగ్ కమిటీ మెంబర్స్ మన తనీష్ అన్న గారికి, సుధాకర్ అన్న గారికి, అదేవిధంగా వాళ్ళు ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సినటువంటి ఖమ్మం జిల్లా నాయకుల గురించి మాట్లాడాలి నేను. మన శ్రీనివాస్ అన్న గారు, ఆయన ఒక పోయేటు, పాటలు రాస్తారు. ఆయన పాట కొన్ని వందల సార్లు నేను ఆంధ్రాలో విన్నాను. ఈ పాట ఆయన రాసిన పాట. తెలంగాణ మీడియా కోఆర్డినేటర్ గారికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మిర్యాల రామకృష్ణ గారికి, అండ్ ఈరోజు హీరో మా అన్న గడవ శ్రీనివాసరావు గారికి. ముఖ్యంగా ఈరోజు హీరో ఆయనే. ఫస్ట్ మేము అక్కడి నుంచి వస్తున్నప్పుడు అందరికి కూడా అన్న థ్యాంక్ యూ, రాష్ట్ర నాయకులు అందరూ ఇక్కడికి వచ్చినందుకు. వస్తున్నప్పుడు ఒక ఇంటికి మామిడి తోరణాలు కట్టినట్టుగా జనసేన జెండాలు కనిపిస్తుంటే అసలు ఇక అది చాలా బాగా అనిపించింది మాకు. రెండు కళ్ళతో సరిపోలేదు మాకు. ఖమ్మం జిల్లా మొత్తం ఈరోజు ఎరుపు తెలుపు కనబడుతుంది అక్కడ. అంటే ఖమ్మం జిల్లాతో మాకు ఎప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం అంటే కాదు, వీళ్ళు మాకు ఒకటి సెట్ చేసి పెడతారు మెంబర్షిప్లో. ఇప్పుడు మా నల్గొండ జిల్లా, ఇంకా కరీంనగర్, వీళ్ళేమో మెంబర్షిప్లు చేస్తారు. వీళ్ళకంటే ఒక్కటన్నా ఎక్కువ చేయాలని చెప్పి మేము కష్టపడుతుంటాం. ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్ద కార్యక్రమం చేసిన కాబట్టి ఇంకోటి సెట్ చేసింది మాకు. అంటే మేము నెక్స్ట్ పెట్టే కార్యక్రమం ఎట్లుండాలంటే, మీరు పెట్టినటువంటి ఈ బార్ మేము దాటాలన్నా బట్ తప్పకుండా దాటుతాం. ఇక్కడ రామన్న గారు ఒక శిఖరం లాంటి వ్యక్తి ఉంటే ఇంకా ఆయనకి ఇంకొక కొండ యాడ్ అయిపోయింది. వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారంటే ఇక అది చాలా బలం మీకు, మీ అదృష్టం. అన్న మీరు కూడా మా నల్గొండలో ఒక ఇల్లు కొనుక్కొని, మీరు ఒక ఇల్లు, మీరు ఒక గెస్ట్ హౌస్ కొనుక్కొని, మేము కూడా మేము చెప్పుకుంటాం మా దగ్గర. శ్రీనన్న గురించి చెప్పాలి నేను. కోవిడ్ వచ్చింది. రెమిడిసివిర్ మెడిసిన్ అనేది ఒక మెడిసిన్ ఉంది. బ్లాక్లో 42,000 అమ్ముతున్నారు. అప్పుడు కోవిడ్ తగ్గాలంటే అది ఒక మెడిసిన్ ఉంటే 42,000 అమ్ముతున్నారు. అయితే అన్నగా నాకు తెలియదు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక మిత్రుడి ద్వారా అన్నగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అప్పుడు కొన్ని లిస్టులు చేసారు, ఈ ఊళ్ళకి ఈ ఊళ్ళకి ఈ ఊళ్ళకి ఈ ఊళ్ళకి పెట్టాలి, ఆ మెడిసిన్ పంపించాలి అని చెప్పి కొన్ని వాళ్ళు పైలట్ ఏదో ప్రాజెక్ట్ చేసినప్పుడు మా ఊరి పేరు కూడా పంపించాను. అన్నెవరో నాకు డైరెక్ట్ తెలియదు, కానీ మా ఊరి పేరు పెట్టారు. మా ఊళ్ళో రెమిడిసివిర్ మెడిసిన్ వేసాం. ఆయన వల్ల మా ఊళ్ళో చాలా మంది బతికారు. ఆయనకు నాకు ప్రత్యక్షంగా లేకపోయినా కానీ పరోక్షంగా కనెక్షన్ ఉంది, ఎప్పుడో ఉంది. అంటే కోవిడ్ టైంలోనే ఉంది. అంటే ఎంతో మందికి ఆయన ఒక వైద్యుడిగా, ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్గా ఆయన మొత్తం, అంటే కోవిడ్ టైంలో చాలా మందికి ప్రాణాలు కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. తెలంగాణ వాళ్ళ వాయిస్ జనసేన రూపంలో మనం అసెంబ్లీలో వినిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై జనసేన.